ఏమైంది కెప్టెన్? ఎందుకు అలా గావు కాక పెట్టావు? గావుకే కాదు బిలహరి, బ్రహ్మాండమైన కళ వచ్చింది. కళ? కల్లో నేను బిర్యానీ తిన్నట్టు ఏమైనా కనిపించిందా? అమ్మా, ఈ బ్రహ్మాండమైన బిల్డింగ్ లో బ్రహ్మాండమైన రేకుల షెడ్ లో బ్రహ్మాండంగా అడ్డుకుంటున్నాం. మనకు కూడా బ్రహ్మాండమైన కళ రావడం ఏంటి కెప్టెన్? నోరు మూయండ్రా. ఆ అందమైన కళలో బ్రహ్మాండమైన ప్రోగ్రాం ఇస్తున్నావు. అదరహో అనిపించేటట్టు పాట పాడుతున్నాను. ఆ పాట విని ప్రేక్షకులు ఈలలు, గోలలు, చప్పట్లు, వన్స్ మోర్లు, ఆడపిల్లలు చుట్టూ చేరి ఆటోగ్రాఫ్లు కూడా అడిగారు. ఆటోగ్రాఫ్ లా? మన బ్రతుకి 3 నెలల నుంచి ఒక్క ప్రోగ్రామ్ కూడా లేదు. ఆటోగ్రాఫ్ లేట. వాయిద్యాలు వాయిదా పద్ధతి మీద తెచ్చి అయింది. ఇంతవరకు ఒక వాయిదా కట్టలేదు. బట్టలు కొట్టలు వేసిన అప్పు, ఆ అప్పు వడ్డీ కూడా కట్టలేదు. సెకండ్ నెలలో కూడా డొక్కు గారికి ఒక్క ఇన్స్టాల్మెంట్ కూడా కట్టలేదు. ఆ విషయం ఎలా ఉంచు, 6 నెలల నుంచి షెడ్కి అద్దె కట్టలేదు. ఏంటా గోలా? గుడ్ మార్నింగ్ బాబాయ్ గారు. ఏం బాబు, తెల్లారింది అప్పుడే నిద్రలు ఇచ్చారు? నేనే వచ్చి లేపుదాం అనుకుంటున్నాను. ఎంత మాట అన్నారు? మీరొచ్చి లేపుతానంటే మేము మళ్ళీ నిద్రపోతాం. రండ్రా. ఎక్కసెక్కలాడుతున్నారా? నా అద్దె డబ్బుల సంగతి ఏం చేశారు? మేం కూడా దాని గురించే మాట్లాడుతున్నాం బాబాయ్ గారు. మొన్న బెంగళూరులో జరిగిన ప్రోగ్రాం చెక్ ఇప్పుడే వచ్చింది. మార్చావారా? ఎలా మార్చమంటావు కెప్టెన్? ఇవాళ ఆంధ్రప్రదేశ్ స్ట్రైక్ కదా. రేపేమో ఆదివారం, ఎల్లుండి వినాయక చవితి, అవతల ఆంధ్ర బంద్ కదా. బంధువు లేదు, నీ బొందా లేదు. ఈ చెక్కుల సంగతి నా దగ్గర చెప్పొద్దు. ఇదిగో 2 రోజుల్లో అద్దె కట్టలేకపోయారు. చెక్కు కాదు, మీ తొక్కు చెక్కులాగా చెక్కుతా. విన్నావా? మా ట్రూప్ మేనేజర్ బిళహరి అని చెప్పుకోవడానికి సిగ్గుగా ఉంది. వెంటనే నువ్వు ఏదో ఒక ప్రోగ్రాం ఏర్పాటు చేయకపోతే తినటానికి ఎలాగూ లేదు, రేపటి నుంచి ఉండటానికి కూడా ఏముండదు. నన్నంత తక్కువగా అంచనా కెప్టెన్. అడ్డదారి తొక్కైనా సరే, ఎవడి ప్రోగ్రాం చెడగొట్టైనా సరే మనం నిలబడేటట్టు చేస్తాను. లేకపోతే రేపటి నుంచి నన్ను బిట్రగుంట బిళహరి అనే పిలవద్దు. ఒట్టి బిళ్ళహరి అని పిలవనా? నీ ఇష్టం వచ్చినట్టు పిలువు బాబు. బాగా ఆకలేస్తుంది, కొంచెం టిఫిన్ పెట్టిస్తావా? టిఫినా? తినడానికి కంచాలు, మంచాలు, గ్లాసులు, కుర్చీలు తప్ప మరేం లేవు. మన బతుకు టిఫిన్ ఒకటి. అందుకే కొంచెం కొంచెంగా మంచినీళ్ళు తాగుతున్నాను. ఈ లైవ్ బాబు. బాబు రే అప్పిగా, నువ్వా? అవును బాబు, కోటిపల్లి నుంచి మీ మామగారు మీకోసం పంపించారు. ఏంట్రా ఇది? అరిసెలు, సున్నంలో జంతికలు. అలా బస్ స్టాండ్ లో బిచ్చగాల్లో కొట్టుకుంటున్నారు. రాత్రి అన్నం తినలేదా? రాత్రి ఏ రాత్రి తిన్నాం గనక ఈ రాత్రి కూడా ఫుడ్ దొరకపోతే రేపు గోడ మీద వాల్ పోస్టులు పీక్కొని తిందాం అనుకుంటున్నాం. గుడ్ మార్నింగ్ రాజా. కేర్ ఆఫ్ పోస్ట్ మాస్టర్ లెటర్స్ ఏమైనా వచ్చాయా? ఏమయ్యా, గవర్నమెంట్ ఇచ్చే జీతానికంటే మేము చేసే పని ఎక్కువ మేము చూస్తుంటే ఈ కేర్ ఆఫ్ అడ్రస్ దరిద్రం ఒకటా? అయినా నీకు అడ్రస్ అంటే ఏమీ లేదా తండ్రి? అడ్రస్ ఉంది తండ్రి, కానీ దాని వెనక ఒక ప్రాబ్లం కూడా ఉంది తండ్రి. మా హౌస్ ఓనర్ పరమ రాక్షసుడు తండ్రి. ఏ ఉత్తరం వచ్చినా చించేసి దాని లోపల విషయాన్ని చదివేసి డబ్బుంటే దోచేసి ఉత్తరాన్ని మరి సెన్సర్ చేసిస్తాడు తండ్రి. అందుకే నీ అడ్రస్ నా అడ్రస్ తండ్రి. నా వల్ల కాదు తండ్రి, ఇక నుంచి ఉత్తరాలు డ్యూటీ చెయ్యి తండ్రి. ప్రజాసేవ చేయటానికే నీకు జీతం ఇస్తున్నారు తండ్రి. మరి ఈ సర్వీస్ నాకు చెయ్యను అంటే రబ్బర్ స్టాంపుతో గుద్దిన చోటు గుద్దకుండా గుద్ది 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 ముద్ద చేస్తాను తండ్రి. నువ్వు ముద్ద చేయొద్దు తండ్రి. ఈ ఉత్తరం తీసుకుని దయచేయి. థ్యాంక్ యూ తండ్రి. ఈ రాష్ట్రంలో ప్రతి గడ్డ మీద మీ ప్రోగ్రాములు పెట్టించాలని నానా గడ్డలు తిరిగి 3 ప్రోగ్రాములు పెట్టించాను. అక్కడ ఎలా వ్రాయిస్తారో ఇక్కడ వ్రాయించి చూపించండి. బాబు, బంకీష్ బ్రాండ్ అండ్ బాండ్ మ్యాజిక్ పార్టీదేనా? మ్యాజిక్ పార్టీ కాదు నాయనా, మ్యూజిక్ పార్టీ. మ్యూజిక్ పార్టీ ప్రోగ్రామ్ కోసం వచ్చావా? అడ్వాన్స్ అడ్వాన్స్ ఇవ్వడానికి రాలేదు నాయనా, పీక్కోటానికి వచ్చా. ఎల్లుండి మలక్పేటలో పెళ్లి ప్రోగ్రామ్ ఒప్పుకున్నారు కదా, ఆ పెళ్లి ప్రోగ్రామ్ క్యాన్సిల్. క్యాన్సిలా? దేనికి? పెళ్లి కూతురు లేచిపోయిందట. లేచిపోయిందా? ఎవరితో? తిరిగి వచ్చిన తర్వాత కనుక్కుని ఉత్తరం రాస్తా. పెళ్లి కొడుకు బ్రస్సు కింద పడి చచ్చిపోయాడంట. బ్రస్సు కింద పడ్డాడా? బ్రెందుకు? ట్రైన్ రావటం లేట్ అయిందంట, వెయిట్ చేయలేక చచ్చిపోయాడు. మీ ప్రోగ్రామ్ క్యాన్సిల్, ఇంకో ప్రోగ్రామ్ వెతుక్కోండి. ప్రోండి. రే మూర్తి, క్యాన్సిల్ అయ్యే డకోటా ప్రోగ్రామ్ లో నెత్తేస్తున్నాం. ఇంకొక ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయిందనుకో. హలో, ఎవరు? గండిపేటలో మా అబ్బాయి బర్త్డే పార్టీకి ప్రోగ్రామ్ ఇవ్వాలని మీకు అడ్వాన్స్ ఇచ్చాం, గుర్తుందా? అవును. ఆ ప్రోగ్రామ్ మీరు రానక్కర్లేదు. ఏమైంది బాబు? మా అబ్బాయిని కుక్క కరిచింది. మంచి కుక్క పిచ్చి కుక్క? కుక్క మంచి కుక్కే, కానీ కరిచాక పిచ్చి పట్టింది. అయ్యో పాపం, కుక్కకి ఇంజక్షన్ చేయించలేకపోయారా? ఎవడ్రా నువ్వు? మా అబ్బాయిని కుక్క కరిచిందని మేము ఏడుస్తుంటే కుక్కకి ఇంజక్షన్ చేయించమంటావా? బ్రూట్, ఇడియట్, రాస్కల్. ప్రోగ్రామ్ క్యాన్సల్. అబ్బాయి కనబోయి కుక్క కన్నాడు బాబు. రే, ఆ కవితారాణి రాసిన కవిత
నేను ప్రోగ్రామ్ లో పాడబోతున్నాను. తొయ్యరా బండి ఆ కవిత కనబడితే కాళ్ళ మీద పడిపోవచ్చు కెప్టెన్. ఏంటో బిళహరి, గుద్దిన మనిషి ఎవరు కనపడడం లేదు. ఏమో బాబు, బిళహరి కారు కింద ఎవడో పడ్డాడు. అమ్మో అమ్మని కమ్మని దెబ్బ ఇంత గట్టిగా తగిలింది దెబ్బ. కెప్టెన్ అడవాడు. అమ్మ తల్లి, ఎవరమ్మా తమరు? శుభమా అని పెళ్లి ప్రోగ్రాంకి వెళ్తుంటే యమగండలా వచ్చి గుద్దేశావే. ఏంటి నన్ను యమగడ్డ అంటావా? నువ్వే రాహుకాలం తప్పు తాగి నా స్కూటర్ ని గుర్తించి చాలక ఎదురు మాట్లాడుతున్నావా? నేను తాగానా? చచ్చా, తాగటమా? టీ తాగటానికి టికానా లేదు. తాగి నిన్ను ఎక్కడ గుద్దుతావు తల్లా? ఓహో, మీరు తాగుబోతులు కదా? కాదు. ఏ క్లాస్ బిచ్చగాళ్ళు అన్నమాట. ఏయ్, జాగ్రత్తగా మాట్లాడు. మమ్మల్ని మా బుల్లి బుజ్జిగారిని గుద్దింది చాలక మమ్మల్ని బిచ్చగాళ్ళంటావా? ఏంటమ్మో, ఆ నవ్వేంది తల్లి? దాచిపెట్టుకో. ఏంటి ఇది ఇది కారా? మరి? డాల్డా డబ్బాకి చెత్త బిగించి అయ్యో. దాని మీద ఏయ్. రోడ్డు మీద పడ్డారు. సిగ్గులేదు? ఏంటి, మా కార్ని డాల్డా డబ్బా అంటావా? నిన్ను మా బుజ్జి కార్ని డాల్డా డబ్బా అంటావా? చచ్చిన గాడిదకి రంగు వేసి తెచ్చావా? ఇది స్కూటరా? ఏంటి నా స్కూటర్ ని గాడిద అంటావా? అవునే. అయ్య బాబు, రాగేష్. బజవాడ బజగోవిందం. నువ్వే చీర నువ్వే అమ్మో, ఇంకోటి తీసుకో. చిక్కగుంట గంట. ఇదిగో ఉంచుకోవే గుంటూరు గుంట. ఏయ్, నువ్వే ఇక్కడ పని తొక్క. నువ్వే లక్కవరం చెక్క. ఆగండి. అయ్యో, మీరు ఇలా గంట గుంట చెక్క తొక్క అని సెన్సార్ వాళ్ళకు కూడా అర్థం కాని భాషలో తిట్టుకుంటూ ఒక్కొక్కటే మా సామాను పీకేస్తుంటే మా కారు అందం ఏం కాదు. నోరు మీద అంబాపురం బ్రహ్మం. ఈ బిళ్ళహరిని తిడతావా? ఎన్ని గుండెలు నీకు? నువ్వంటే నాకు లెక్క చించుతా. ఏంటి చించేది? పాత న్యూస్ పేపరా? తొక్క చించావా? ఇంకా నయ్యం, దొక్క చించావేమో అని భయపడ్డా. చూడు కట్టను ఎలా చించిందో. ఏయ్, నీకెంత పొగరే? ఏం చేస్తా? మా బిళ్ళహరి చొక్కా తిప్పుతావా? ఇప్పుడు నేను నీ చొక్కా తిప్పితే ఏం చేస్తాను? హే కళానిధి, నా పాలిట దయానిధి. గోడ తట్టు వస్తున్నావు? మిమ్మల్ని కలుసుకోవడానికి సార్. ఏం గేట్ తీసుంది కదా? రహస్యం చెప్పాలంటే గోడ ముక్కలు కదండి. ఆ? మహానుభావ. కాలమే పడతాడు రా, జోలు కొట్టాడు కాదు కాదండి, మహానుభావ మహాప్రభు, తమరు అమెరికాలో, జపాన్ లో, సింగపూర్ లో ఉన్న ప్రవాసాంధ్రుల అసోసియేషన్ ప్రెసిడెంట్ గారని విన్నాం. ఇక్కడ వాళ్ళని అక్కడ పంపించి అక్కడ వాళ్ళకి ప్రోగ్రాంలు ఇప్పించి అక్కడ వాళ్ళ డబ్బులు ఇక్కడ వాళ్ళకి ఇప్పిస్తున్నారని తెలిసింది. మహానుభావ, మేము నలుగురు పేద కళాకారులు ఆకలితో నకరకలాడుతూ బాధపడిపోతున్నాం. మాకు ఒక్క ప్రోగ్రాం ఇప్పించండి. చూడండి, ప్రయాణ ఖర్చులు మీయి, భోజన ఖర్చులు మాయి, లైటింగ్ ఖర్చులు మీయి, మైక్ ఖర్చులు మాయి. ఇడ్లీ పిండి రుబ్బినట్టు అలా రుబ్బేకయ్యా. ఎప్పుడన్నా తీరుబడి చూసుకుని ఇంటికి వచ్చి కనపడు. ఇది ఇల్లే కదా సార్? ఓ అవును కదా, ఆఫీస్కి వచ్చి కనపడు చెప్తాను. ఇంటికి వచ్చి కనపడమని చెప్తారా? మహాప్రభు, ఒక్క ప్రోగ్రామ్ ఒక్కగే కారణం అంటే కుక్కను వదిలేస్తాను, పిక్కలాగేస్తాను. వద్దు. అయ్యో వద్దు బాయ్. పెట్రోల్ అయితే బాగానే ఆ అయిపోతాను. సంచితో వెళ్లే వాడికి ఏవైతే ఇప్పిస్తానన్నారు ఆ. అవన్నీ నాకే ఇప్పించండి. ఆ. వాడిచ్చే కమిషన్ మీద 10 పైసలు నేనే ఇప్పిస్తాను. యమగండం. అమ్మో 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 అమ్మో, నువ్వే రాహుకాలం? సకల ప్రమాదకారిణి, సర్వ విధ్వంస రూపిణి, మళ్ళీ వచ్చావా? శక్తి స్వరూపిణి. డోంట్ టాక్. అన్ని ప్రమాదాలకి, అన్ని నాశనాలకి, అన్ని దరిద్రాలకి కారణం మీరే. ఈ రోజు చాలా మంచి రోజని ఒక అపురూపమైన వ్యక్తిని కలవడానికి వెళ్తున్నాను. శనిగ్రహాల్లో ఎదురొచ్చి మొత్తం నన్ను డిసప్పాయింట్ చేశారు. యమగండం, ఏంటే కారం తిన్న కాకిలా రెచ్చిపోతున్నావు? ఈ రోజు నీకే కాదు, నాకు కూడా జీవితంలో చాలా అద్భుతమైన రోజు. బ్రహ్మాండమైన ప్రోగ్రామ్ లో గొప్ప వ్యక్తిని కలుసుకోవడానికి వెళ్తుంటే క్షవరం పెట్టిలా వచ్చి పాడు చేశావే. ఆహాహాహా, మీరే పని మీద వెళ్తున్నారో ఆ పని నాశనం అయిపోవాలి. నువ్వు వెళ్లే చోట భూకంపం రావాలి.
స్కూటర్ని హుస్సేన్ సాగర్ లో నెట్ట పుత్తూరు పుష్టి. తప్పవే చిత్తూరు వచ్చి చంటి గారు మొండి పే. ఆగమ్మా రాష్ట్రంలో ఉన్న పేర్లన్నీ అయిపోయా చండీ గారని పరాయ రాష్ట్రంలో దొరకడుతున్నావు నోరు ముయ్యరా పెద్దాపురం బొడ్డు. నేను ఊరుకున్నా అదే అర్థం కావట్లేదురా ఏం అర్థం కావటం అబ్బా నెత్తి మాడిపోతుందిరా ఎవరి నీతి ఇడిపోతుంది అంకుల్ కూతురికి సామూహికంగా లైనేస్తున్నారా అయ్యా అయ్యా ఎవరా నువ్వు అడుకోవడానికి వేళ పడలేదా అయ్యా అయ్యా అని తక్కువ ఒకటి వేరే క్యాప్ ఒకటి వెళ్ళలా నేను అడుక్కునేవాడినా ఒరేయ్ ఈ ఇంటల్లుండి పట్టుకుని నన్నే అడుక్కునేవాడంటారా కామ పిశాచులారా ఎక్కడైనా ఒక ఆడపిల్లకు ఒక్క లైన్ ఎత్తారు ఇద్దరు లైన్ ఎత్తారు ఏ నాటకానికో సినిమాకో వెళ్ళినట్టు ఇలా గుంపులు గుంపులుగా గేట్లెక్కి లైన్ వేయడం లైనుగాళ్ళ జీవితాలకే తీరని మార్చారా లైన్ ఐటమ్ కాదురా లుచ్చా ఇంట్లో లాన్ బాగుందని లాన్ లో ఫౌంటైన్ బాగుందని టోటల్ గా ఇల్లే బాగుందని చూస్తున్నావు తప్పురా చెప్పరా అబ్బా ఈ ఇల్లేదో తాజ్మహల్ లేనట్టు మీరంతా టూరిస్ట్ లేనట్టు చూస్తున్నట్టు మాట్లాడకండిరా ఒరేయ్ ఆ ఇంటి వైపు కండెత్తి చూశారు మీ జీవితాలకి ఇక శుభశీలు లేనట్టయితే ఎదురోయ్ ఒరేయ్ ఈ ఇల్లు ఎవ్వరూ చూడకూడదంటరా ఓ పని చేయవయ్యా ఈ ఇల్లు పడగొట్టి పెద్ద గొయ్యి తీసి అందులో మళ్ళీ ఇల్లు కట్టి ఈ క్యాప్ దాని మీద పెట్టు ఎవడో చూడు పరాఫా ఒరేయ్ సందర్భ ప్రలాపి నన్ను అసందర్భంలో పెట్టావా అంటాడురా. నువ్వు కదలకరా ఆ. నువ్వు లెక్క పెట్టరా నుండ్రా ఏయ్, నన్నే కొడతావా పైగా వెరగనిచ్చి ముందు కొడుతూ ఉన్న పళ్ళు కూడా ఊడిపోతారా పైగా మా కెప్టెన్ లోపలికి వెళ్ళాడు కాబట్టి సరిపోయింది కెప్టెన్ అంటే ముందే ఒక లోపలికి అడ్వాన్స్ అయిపోయా ఏంట్రైడ్ నా జీవితానికి ఇక శుభశీలు లేనండి అది తిరిగిపోయింది నువ్వేనా బాబు కెప్టెన్ Yes. పిల్లలకి పియానో నేర్పించడానికి వచ్చిన మ్యూజిక్ టీచర్ని వస్తాను అబ్బా పిల్లలకు పియానో నేర్పించడానికి వచ్చాడా సరిగమలతో ఆపిట్టాడా సరస వరకు వెళ్ళుంటాడా నాకు చూడు రాజా వీరు అఖిల భారత హిందూ తెలుగు కళా సమితి వారు నమస్కారం నమస్కారం అండి రేపు రాబోయే ఉగాది ఉత్సవాల్లో మీ మ్యూజిక్ ప్రోగ్రామ్ ఢిల్లీ కలకత్తా మద్రాస్ నగరాల్లో ఏర్పాటు చేస్తున్నారు ఢిల్లీ కలకత్తా మద్రాసే కాకుండా రంగారావు గారు పనిచేస్తే ఎలా ఉంటుందండి ఏం? ఉండండి. జంషెడ్పూర్ జబల్పూర్ ఢిల్లీపూర్ ముదిరేపల్లి మానేపల్లి చిత్రపల్లి ప్రోగ్రామ్ సరేలేదు. రైల్వే గైడ్ లో ఉన్న ఊళ్ళ పేర్లన్నీ చదివేస్తే పెట్టేస్తారా ప్రోగ్రాంలు ముందు వాళ్ళు ఏర్పాటు చేసిన చోట ప్రోగ్రాంలు ఇవ్వండి తర్వాత ఆలోచిద్దాం అందరూ 10,000 అడ్వాన్స్ ఇవ్వండి తర్వాత ఇదిగోనండి 10,000 రాజా అడ్వాన్స్ ప్రస్తుతానికి ఇది అడ్వాన్స్ గా ఉంచండి థ్యాంక్స్ సార్ మీరు అందిస్తున్న ప్రోత్సాహానికి మేము చాలా రుణపడున్నాం ఇందులో నాదే ఉందయ్యా మనకు కనిపించకుండా ఏ అమృత హస్తమో నా చేతి పని చేయిస్తోంది నీ ముందుండి నిన్ను నడిపిస్తోంది